సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల నియోజకవర్గాల్లో ప్రచారం ఊపందుకుంది. ఎన్నికల టైం దగ్గర పడుతుండటంతో అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. రోడ్ షోలు, ఇంటింటి ప్రచారాల్లో పాల్గొంటున్నారు. నియోజకవర్గ సమస్యలు తెలుసుకుంటూ పరిష్కరిస్తామని హామీలు ఇస్తున్నారు. ఒక్క ఛాన్స్ ఇచ్చి గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని చెబుతున్నారు. ప్రతిపక్షాలు ఒకరినొకరు విమర్శించుకోవడం తప్ప ప్రజా సమస్యలు పట్టించుకోవట్లేదన్నారు సికింద్రాబాద్ పార్లమెంట్ టీఆర్ఎస్ అభ్యర్థి సాయి కిరణ్ యాదవ్. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఎర్రగడ్డ డివిజన్లో స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్తో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు సాయి కిరణ్ యాదవ్. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ మోడీని అనుకోవాలి, మోడీ రాహుల్ గాంధీని అనుకోవాలి. మన తెలంగాణ ప్రజలకు ఎవరు ఏం చెప్పట్లేదు, తెలంగాణ ప్రజల గురించి మాట్లాడట్లేదు. ఎవరు సభలు పెట్టుకున్నా నిన్న చూసి 2 సభలు ఆయన రాహుల్ గాంధీ అంటాడు ఈడికొచ్చి, ఈయన నరేంద్ర మోడీ అంటాడు ఈడికొచ్చి. ఈడ మాకు తెలంగాణ ప్రజలకు ఏం కావాలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి తెలుసు కాబట్టి ముఖ్యమంత్రి గారు బలపరిచిన అందరు అభ్యర్థులని నాతో పాటు భారీ మెజారిటీతో గెలిపేయాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుతూ. మల్కాజ్గిరి ఎంపీగా తన గెలుపు దాదాపు ఖాయమైందన్నారు టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి. ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎంత మెజారిటీ వస్తుందో తెలుసుకోవటమే మిగిలి ఉందన్నారు. కంటోన్మెంట్, బాలానగర్, కుకట్పల్లి హౌసింగ్ బోర్డులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కేసీఆర్ అండదండలతో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ఇవాళ ప్రజల స్పందన చూసి, ఇక్కడ మా గౌరవ ఎమ్మెల్యే గారు చేసే పనులు, అభివృద్ధి పనులు చూసి, అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేసే సంక్షేమ పథకాలతో ఇవాళ చాలా ప్రజలు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. మాకు అఖండ విజయం చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తుంది. అంటే ఒకరి మీద ఒకరు పోటీ ఉంది. నాకు అసలు సమస్యనే లేదు. నా ప్రెజర్ అంతా కూడా మా ఎమ్మెల్యేలు తీసుకొని వాళ్ళు ఫస్ట్ సెంచరీలు కొట్టడానికి బ్యాటింగ్ ఆడుతున్నారు. మోడీ పాలనలో అవినీతికి ఆస్కారం లేదన్నారు బీజేపీ సికింద్రాబాద్ అభ్యర్థి కిషన్ రెడ్డి. కేంద్రం ఇచ్చిన నిధులకు కేసీఆర్ లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు. 5 ఏళ్లుగా హైదరాబాద్ లో టీఆర్ఎస్ ఏం చేసిందో చెప్పాలన్నారు. గోదావరి నీళ్లకు టీఆర్ఎస్ కు సంబంధం లేదన్నారు కిషన్ రెడ్డి. ఈ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ కు ఓటు వేయాల్సిన అవసరం లేదు. ఈ ఎన్నికల్లో చాలా స్పష్టంగా దేశం కోసం వేయాల్సినటువంటి ఒక స్పష్టమైనటువంటి ప్రభుత్వం కోసం దేశ ప్రజలు ఓటేయాల్సినటువంటి అవసరం ఉంది. గత 4 సంవత్సరాల 10 నెలలుగా చూశాం. వెనక ముందు కలుపుకొని పార్టీ ఫిరాయింపులతో లెక్కిస్తే 14+1 ఈరోజు టీఆర్ఎస్ లో ఉన్నారు ఎంపీలు. కాబట్టి భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు గెలిచినట్లయితే కేంద్రంలో ఏర్పడబోయేటువంటి ప్రభుత్వంలో తెలంగాణ ప్రజలు కూడా భాగస్వాములు అవుతారు. జనసేన పార్టీ భావజాలమే తమకు కొండంత అండా అన్నారు ఆ పార్టీ మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి మహేందర్ రెడ్డి. గురువారం ఎల్బీ స్టేడియంలో మాయావతి, పవన్ కళ్యాణ్ అధ్యక్షతన జరిగే సభ పార్టీ శ్రేణులకు బలాన్ని ఇస్తుందన్నారు. ప్రధాన పార్టీలతో సమానంగా జన సమీకరణ చేయలేకపోయినా ఓటు బ్యాంకుతో సత్తా చాటుతామని చెప్పారు. జనసేన పార్టీ కంటూ ప్రత్యేకించి మా అధ్యక్షులు వారి ఫాలోవర్స్ ఉన్నారు. జనసేన పార్టీకి క్యాడర్ ఉంది, వీర మహిళల సపోర్ట్ ఉంది. దానికి అనుగుణంగా ఇతరులకు సంబంధించిన వేరే కమ్యూనిటీస్ కానీ వేరే వ్యక్తులు కానీ ఎవరైతే ప్రతి ఒక్కరు వీళ్ళు వాళ్ళని కాదు, మల్కాజ్గిరి పార్లమెంట్ సంబంధించిన ప్రతి ఒక్క ఓటరు ఏంటంటే కలుపుకొని వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఈరోజు దినము ఏవైతే వారి పట్ల ఉన్న ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేసే వ్యక్తి కావాలా. దానికి అనుగుణంగా మేము ఉండే విధంగా మా సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో బలంగా తీసుకెళ్తామో, మేము ఏం చేస్తామో గిట్ట క్లియర్గా చెప్తామో, చెప్పిన దాని మీద నిల్చున్న వ్యక్తులు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చిందన్నారు చేవెళ్ల టీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి రంజిత్ రెడ్డి. వికారాబాద్ జిల్లా తాండూరులో జరిగిన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న రంజిత్ రెడ్డి పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా నియోజకవర్గానికి నీళ్లు తెస్తానని హామీ ఇచ్చారు. తాండూరులో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. వీళ్ళ చూస్తుంటే తెలుస్తుంది ఆ ఉత్సాహము, ఆ రెట్టింపు ఉత్సాహంతో వచ్చినందుకు డెఫినెట్గా నాకు అత్యధిక మెజారిటీ ఇచ్చి గెలిపిస్తారని పథకాలన్నీ ఇంప్లిమెంట్ చేసినాం. అందరూ ప్రతి తెలంగాణ బిడ్డ సంతోషంగా ఉంది. రాబోయే వాళ్ళకి ఇంకా కావాల్సింది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నీళ్లు తీసుకొస్తే సంతోషంగా ఉంటారు. యువతకు కావాల్సింది జోగులాంబ జోన్ నుండి చార్మినార్ జోన్ కలిపి అవి 2 ఆల్రెడీ కేటీఆర్ ఇక్కడ ప్రామిస్ చేశారు. ఇదే కాక మెడికల్ కాలేజ్ గురించి కూడా మేము రిక్వెస్ట్ చేసాం. కేటీఆర్ అని వచ్చినప్పుడు ఆయన అందరూ సభాముఖంగా అనౌన్స్ చేసినప్పుడు మెడికల్ కాలేజ్. దేశాభివృద్ధి బీజేపీతోనే సాధ్యమన్నారు ఆ పార్టీ చేవెళ్ల నియోజకవర్గం అభ్యర్థి జనార్దన్ రెడ్డి. సుస్థిరమైన పాలన నరేంద్ర మోడీకే సాధ్యమవుతుందని చెప్పారు. జిల్లెలగూడలోని గాయత్రీనగర్ చౌరస్తాలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు జనార్దన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీకి ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. నరేంద్ర మోడీ గారికి అండగా ఉండాలి. నరేంద్ర మోడీ గారికి రేపు అండగా ఉంటే చేవెళ్ల అభివృద్ధి కావడానికి, చేవెళ్ల అభివృద్ధి చేయడానికి నేను ముందుకొచ్చాను. చేవెళ్ల పార్లమెంటులో 70 సంవత్సరాల్లో లేని అభివృద్ధిని అటు హైటెక్ సిటీ నుంచి
తాండూరులో ఉన్న గ్రామం వరకు అభివృద్ధి చేసి చూపెడతాం. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవుతారు. ఈ 6 కాదు 60 మంది వచ్చిన కూటమి కట్టిన నరేంద్ర మోడీ గారిని ఎవరు ఆపలేని పరిస్థితి. పాలకుల నిర్లక్ష్యంతోనే చేవెళ్ల నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదన్నారు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఎంపీ అభ్యర్థి రాగం సతీష్ యాదవ్. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలకు ఎన్నికలొస్తే డబ్బులు పంచడం తప్ప అభివృద్ధి చేసే ఆలోచన లేదన్నారు. ఒక్క అవకాశం ఇస్తే చేవెళ్లను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానన్నారు సతీష్ యాదవ్. నేను ప్రజల్లో మనిషిని, నాకు ప్రజల కష్టాలు సుఖాలు నేను చూస్తా ఉన్నా. ఇన్ని రోజుల నుంచి నేను రాజకీయ పోటీ చేయలే. నేను ఇప్పుడు ఎంపీకి పోటీ చేస్తున్నా. ఎందుకు చేస్తున్నానంటే ప్రజల సమస్యలు చూసి నాకు ఇబ్బంది, నాకు మనసు చలించిపోయినది. అరే ఎవరో ఒకరు కావాలి, ఈ మార్పు, ఈ రాజకీయాలను మార్పు చేయాలి. రాజకీయాలంటే డబ్బులు పెట్టేటోడు రాజకీయం చేసేటోడు కాదు. రాజకీయం బిజినెస్ కాదు, రాజకీయం సేవాభావం. మరోవైపు మల్కాజ్గిరి కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి తరపున ఎల్బీ నగర్ లో ప్రచారం చేశారు ఆ పార్టీ నేత పటేల్ రమేష్ రెడ్డి. టీఆర్ఎస్ ప్రభుత్వ నియంతృత్వ పాలనను ప్రశ్నించే నాయకుడు రేవంత్ రెడ్డియేనని చెప్పారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను, వైఫల్యాలను ప్రశ్నించేందుకు రేవంత్ రెడ్డిని గెలిపించాలని కోరారు. 2018-19 ఆర్థిక సంవత్సరానికి రికార్డు స్థాయిలో పన్ను వసూలు చేయడంతో బల్దియా అధికారులు కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు. ప్రాపర్టీ ట్యాక్స్ వసూలులో అధికారులు బాగా పనిచేశారని అన్నారు జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్. వరుస ఎన్నికలతో బిజీగా ఉన్నా అనుకున్న లక్ష్యం చేరుకున్నామని గుర్తు చేశారు. ఆస్తి పన్ను, ట్రేడ్ లైసెన్సులు, వివిధ అనుమతుల ద్వారా ట్యాక్స్ వసూలు చేయడంతో కీలకంగా వ్యవహరించిన అధికారులను సన్మానించారు. 2019-20 సంవత్సరానికి సంబంధించిన ఎర్లీ బర్డ్ కూడా వసూలు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు కమిషనర్ దానకిషోర్.